రాష్ట్ర వ్యాప్తంగా సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిబా పూలే 200వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పూలేకు నివాళులర్పించారు అన్ని పార్టీల నేతలు. సమాజానికి ఆయన అందించిన సేవలను స్మరించుకున్నారు. అణగారిన వర్గాలు, మహిళల హక్కుల కోసం పోరాడిన నేత పూలే అన్నారు నేతలు. సామాజిక ఉద్యమాలకు మార్గదర్శి, సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిబా పూలే స్ఫూర్తితో పాలన కొనసాగిస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీలోని నివాసంలో పూలే జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు సీఎం. పూలే స్ఫూర్తితో సమగ్ర కులగణన, ఎస్సీ కులాల వర్గీకరణ నిర్ణయాలు తీసుకున్నామన్నారు సీఎం. సామాజిక చైతన్యం తీసుకొచ్చి మూఢ ఆచారాలను నిర్మూలించిన మహానీయుడు పూలే అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. జ్యోతిబా పూలే జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు మంత్రి వాకిటి శ్రీహరి. రవీంద్ర భారతిలో మహాత్మా జ్యోతిబా పూలే 200వ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు మంత్రులు. వారు మహానుభావులు, గొప్పవాళ్ళు కాబట్టి అటువంటి వివక్ష ఎదురైనప్పుడు కృంగిపోకుండా ఎటువంటి పునాదులు వేయాలో వారు ఆలోచన చేసి ఆచరించి మనకు చూపించారు కాబట్టే వారు మహాత్ములయ్యారు. వారి మార్గం మనం అందరికి కూడా ఖచ్చితంగా చదువు మాత్రమే మిమ్మల్నే కాదు, మీ తలరాతనే కాదు, మీ కుటుంబ సభ్యులనే కాదు, మీ ఊరే కాదు, ఈ రాష్ట్ర తలరాత కూడా మారాలంటే మీరు చదువులతో ముందుకు పోవాలి. సమాజ నిర్మాణంలో పూలే పాత్ర గొప్పదన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఖమ్మం జిల్లా శ్రీశ్రీ సర్కిల్ దగ్గర బీసీ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన పూలే జయంతి వేడుకల్లో పాల్గొన్నారు పొంగులేటి. ఒక కులమో మతమే కాదు, ఈ సమాజం ముందుకు నడవాలన్నా ఈ సమాజంలో అన్ని కులాలని చాలా నియమ నిబంధనలు ఉండేది. నువ్వు ఇది ఏ కులం, ఈ కులం అయితే నువ్వు బడికొద్దు, ఈ కులం అయితే నువ్వు గుళ్ళోకొద్దు అన్న రోజుల్లో ఈ సమాజాన్ని నిర్మించే విషయంలో జ్యోతిరావు పూలే గారి పాత్ర వర్ణాతీతం. మహాత్మా జ్యోతిబా పూలే ఆశయ సాధనకు ప్రధాని మోదీ కృషి చేస్తున్నారన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. పూలే జయంతి సందర్భంగా హైదరాబాద్ అంబర్పేటలో ఆయన విగ్రహానికి నివాళులర్పించారు బీజేపీ నేతలు. మహిళల అభివృద్ధికి కేంద్రం చర్యలు తీసుకుంటోందన్నారు కిషన్ రెడ్డి. రిజర్వేషన్ వాళ్ళకి ఇచ్చేటువంటి విద్యా ఉద్యోగాల రిజర్వేషన్లలో 3 నుంచి 4% నరేంద్ర మోడీ గారు పెంచారు. అయితే షెడ్యూల్ క్యాస్ట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉందో ఆ రకంగా ఈరోజు దివ్యాంగులు ఎవరైనా విమర్శించినా వాళ్ళ మీద కేసు పెట్టేటువంటి విధంగా నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం చట్టాలు తీసుకురావడం జరిగింది. దివ్యాంగుల కోసం అన్ని రకాల వస్తువులు పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. బడుగు బలహీన వర్గాలకు కొండంత ధైర్యం పూలే అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యం చేసిన నాయకుడు పూలే అని గుర్తు చేశారు. జ్యోతిబా పూలే 200వ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు నిర్వహించారు బీఆర్ఎస్ లీడర్లు. పూలే చిత్రపటానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో మధుసూదనాచారి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. బీసీల కోసం జాగృతి పోరాటం చేస్తుందన్నారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ ఉపకోట లేకపోవడమంటే పాలకుల్లో భయం లేనట్లేనని చెప్పారు. బంజారాహిల్స్ జాగృతి కార్యాలయంలో జ్యోతిబా పూలే జయంతి వేడుకల్లో పాల్గొన్నారు కవిత. పూలేనే మళ్ళా పుట్టిండా ఈ ఉద్యమం చేయడానికి అనేటటువంటి వెన్నులో వణుకు పుట్టించి బీసీలలో మహిళా కోట సాధించేంత వరకు కూడా జాగృతి సైనికులు ఎవరం కూడా మరి విశ్రమించడానికి లేదు అని ఈ సందర్భంగా బలంగా మనందరం కూడా మనం ఒక డెసిషన్ తీసుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. హైదర్గూడ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ కూడలిలోని పూలే దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు బీసీ సంఘాల నేతలు. రాష్ట్రంలో యువత స్కిల్ డెవలప్మెంట్ కోసం ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టిందన్నారు మంత్రులు. ఆర్థిక ఇబ్బందులున్న పేదలకు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. త్వరలో 2వ విడత ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. అటు సర్కార్ ఏ వెల్ఫేర్ స్కీమ్ ప్రారంభించినా బీఆర్ఎస్ తప్పుడు ఆరోపణలు చేస్తుందని మండిపడ్డారు మినిస్టర్స్.
స్కిల్ డెవలప్మెంట్ పై తెలంగాణ సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టిందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. రాష్ట్రంలో 65 అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు పనిచేస్తున్నాయని తెలిపారు. మరో 53 సెంటర్లు ప్రారంభం దశలో ఉన్నట్లు చెప్పారు. అంతర్జాతీయ ఉపాధి అవకాశాల కోసం 12 మిలియన్ యూరోల నిధులతో టామ్కమ్ ట్రైనింగ్ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. యువతకు జర్మనీ లాంగ్వేజ్ తో పాటు దేశీయంగా ఉపాధి అవకాశాలకు స్కిల్స్ ట్రైనింగ్ ఇస్తున్నట్లు చెప్పారు. జర్మనీలోని ఎర్లాంగెన్లో తెలంగాణోళం కమ్యూనిటీ, టైగర్ ఈవీ ఎర్లాంగెన్ సంయుక్తంగా నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి వివేక్. దేశ జీడీపీలో తెలంగాణ సుమారు 8% వాటా కలిగిందని చెప్పారు మంత్రి వివేక్ వెంకటస్వామి. తెలంగాణ బవేరియా సంబంధాలను బలోపేతం చేయడంలో కృషి చేసిన కిరణ్ కుమార్ వంగపల్లిని అభినందించారు మంత్రి జోయాకిమ్ హెర్మన్. ఎన్ని ఆర్థిక రాజకీయ ఇబ్బందులు ఉన్నా పేదలకు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి. ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు మంత్రి. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల మంజూరులో నిర్లక్ష్యం వహిస్తే ప్రజా సర్కార్ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తుందని చెప్పారు. త్వరలోనే 2వ విడత ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చేందుకు చర్యలు చేపడుతున్నట్టు చెప్పారు మంత్రి పొంగిరెడ్డి. 30వ డివిజన్ లో 450 లక్షల రూపాయలతో వరంగల్ R&B రోడ్డు నుండి ఆటో నగర్ మీదుగా అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ వరకు పీటీ రోడ్డుకి శంకుస్థాపన చేసుకున్నాం. అంతేకాదు అనేక రోడ్లు నేను మీరు శాసనసభ్యులుగా గెలిపించిన తర్వాత ఈ మున్సిపాలిటీ పరిధిలో 58,95,00,000 రూపాయలతో అనేక రోడ్లు, డ్రైన్లు, అభివృద్ధి కార్యక్రమాలు వివిధ దశల్లో ఈనాడున్నాయి. ప్రభుత్వం ఏ వెల్ఫేర్ స్కీమ్ ప్రారంభించినా బీఆర్ఎస్ తప్పుడు ఆరోపణలు చేస్తుందని మండిపడ్డారు మంత్రి సీతక్క. ప్రజలు సంతోషపడితే బీఆర్ఎస్ నేతల కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్వాడీలకు రూల్స్ ప్రకారమే సెల్ ఫోన్లు కొనుగోలు చేసినట్లు చెప్పారు. తప్పుడు ఆరోపణలు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ములుగు జిల్లాలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు మంత్రి సీతక్క. మేడారం ఆలయం అద్భుతంగా ఉండాలనే కట్టించామన్నారు మంత్రి సీతక్క. అందరినీ కూడా ఈ మధ్యకాలంలో మీ అందరినీ జిల్లాలో 2-3 అంగన్వాడీలను కూడా హైదరాబాద్ లెవెల్లో ఒక మీటింగ్ పెట్టి మీ సమస్యల మీద మళ్ళొకసారి నేను మళ్ళీ కూడా చెప్తున్నా, ఒక సాలరీ నా దృష్టిలో ఉంది, ఒక సాలరీ ఆగింది. కానీ హాలిడేస్ కానీ ఏజ్ 40 సంవత్సరాలు ఉంటే ఇప్పుడు 50 సంవత్సరాల వరకు కూడా మీరు రేపు వచ్చే ప్రమోషన్స్ కూడా ఎగ్జామ్ కూడా రాయొచ్చు. దిగ్గజ ఫైనాన్స్ సంస్థలన్నీ తమ గ్లోబల్ సామర్థ్య కేంద్రాల ఏర్పాటుకు హైదరాబాద్ను సెంటర్గా ఎంచుకున్నట్లు చెప్పారు మంత్రి శ్రీధర్ బాబు. అంతర్జాతీయ స్థాయిలో మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా కంపెనీలను హైదరాబాద్ ఆకర్షిస్తోందన్నారు. న్యూయార్క్కు చెందిన పికో టెక్నాలజీ సంస్థ ప్రతినిధులు సెక్రటేరియట్లో మంత్రి శ్రీధర్ బాబుతో భేటీ అయ్యారు. పికో టెక్నాలజీ ఇండియా అనుబంధ కంపెనీ హైదరాబాద్లో జీసీసీ ఏర్పాటు చేయడంపై చర్చించారు మంత్రి శ్రీధర్ బాబు. దేశంలో కాంగ్రెస్ బతికే పరిస్థితి లేదన్నారు బీజేపీ నేతలు. సీఎం రేవంత్ కావాలని ఉత్తరాది, దక్షిణాది అని మాట్లాడుతున్నారని విమర్శించారు. డీలిమిటేషన్ జరిగితేనే మహిళా రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు అందరూ మద్దతు ఇవ్వాలని, ఇది కేవలం చట్టం కాదని, కోట్లాది మంది మహిళల ఆశయమని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో హైటెక్ సిటీలో రవీంద్ర భారతి లాంటి ఒక కల్చరల్ సెంటర్ నిర్మిస్తున్నామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. భవిష్యత్ అవసరాల కోసం కేంద్రం ఈ సెంటర్ కోసం 23 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసిందని చెప్పారు. మాదాపూర్లోని సీసీఆర్టీలో సాంస్కృతిక కేంద్రం పనులు పరిశీలించారు కేంద్ర మంత్రి. ఈ ఏడాదిలోపు నిర్మాణం పూర్తి చేసి కళాకారులకు అంకితం చేస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో హైటెక్ సిటీలో ఉన్నటువంటి సీసీఆర్టీలో ఒక రవీంద్ర భారతి లాంటి ఒక కల్చరల్ సెంటర్ ఇక్కడ నిర్మాణం జరుగుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దీనికి సుమారు 23 కోట్ల రూపాయలతోటి మంచి హాలును మంజూరు చేయడం జరిగింది. డిసెంబర్ లోపల ఈ హాల్ను పూర్తి చేసి కళాకారులకు, ప్రజలకు అంకితం చేయాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తా ఉన్నాము. దివ్యాంగులు మానవ వనరుల్లో అంతర్భాగమన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. దేశంలోని దివ్యాంగుల ప్రయోజనాల కోసం మోదీ సర్కార్ వివిధ సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గం లాలాపేట్లో సామాజిక అధికారిత శిబిరానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు కిషన్ రెడ్డి. ఏడీఐపీ పథకం కింద దివ్యాంగులకు వాహనాలను అందించారు కిషన్ రెడ్డి. సమాజంలో మరి ఎవరినైనా ముందు చేయూతను అందించి ఆదుకోవాలి అంటే అందరికంటే మొట్టమొదటగా చిట్ట చివర ఉన్నటువంటి వ్యక్తి దివ్యాంగులు. అందుకే ప్రధానమంత్రి అంటారు, వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళు చిట్ట చివర కాదు, చిట్ట చివర ఉన్నటువంటి వ్యక్తికి మొట్టమొదట మనం సహకారం అందించాలని.
దేశంలో కాంగ్రెస్ పార్టీ బతికే పరిస్థితి లేదన్నారు ఎంపీ లక్ష్మణ్. సీఎం రేవంత్ రెడ్డి కావాలనే ఉత్తరాది దక్షిణాది అంటూ మాట్లాడుతున్నారని విమర్శించారు. పార్టీ ఆఫీసులో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకల్లో పాల్గొన్నారు లక్ష్మణ్. నియోజకవర్గాల పునర్విభజన జరిగితేనే మహిళా రిజర్వేషన్లు అమలవుతాయన్నారు. ప్రధానమంత్రి స్వయంగా ఈరోజు ద్విశతాబ్ది ఉత్సవాలకు ప్రారంభం ఈ సంవత్సరం అని చెప్పి ప్రకటించడమే కాకుండా ఈరోజు ప్రధానమంత్రి హోదాలో మహాత్మా జ్యోతిబా పులే యొక్క ఆశయాల పట్ల వారు జీవితంలో తమ సమాజ స్థాపన కోసము విద్య ద్వారానే ఆ సాధికారత లభిస్తుందని చెప్పి స్వయంగా ప్రధానమంత్రి గారు చాలా పత్రికల వల్ల వ్యాసాలు రాయడం జరిగింది. పార్టీలకు అతీతంగా అందరూ మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వాలన్నారు మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ. ఇది ఒక చట్టం కాదని కోట్లాది మంది మహిళల ఆశ ఆశయమని చెప్పారు. చట్టానికి ఆమోదం తెలిపితే కొత్త శకానికి నాంది పడనుందన్నారు. బిల్ పాస్ అయితే మహిళలు ఆర్థిక, విద్య, ఉపాధి వంటి అన్ని రంగాల్లో తమ మార్కు చూపిస్తారని తెలిపారు డీకే అరుణ. ఈరోజు ఆ బిల్లును 2029 ఎన్నికలు అమలు చేయడానికి ఈరోజు పార్లమెంటు సెషన్స్లో అన్ని పార్టీల నాయకులు, ఆల్ పార్టీ పార్లమెంటు సభ్యులు 2029లో మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేసేటటువంటి విధంగా పార్టీలకు అతీతంగా ఈ బిల్లును పాస్ చేయడానికి ముందుకు రావాలని చెప్పి నేను అందరినీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రాజకీయాల్లో కొత్త యుగానికి నాంది పలకబోతున్నటువంటి బిల్లు ఇది. మహిళా రిజర్వేషన్ బిల్లు సాధనకు సంబంధించి ప్రత్యేక కమిటీ వేసింది స్టేట్ బీజేపీ. 7 సభ్యులతో నారీ శక్తి వందన్ స్టేట్ కమిటీని నియమించింది. కమిటీ కన్వీనర్గా మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డిని నియమించింది. మాజీ సీఎం జగన్ పిచ్చి పట్టినట్టు మావిగన్ ప్రకటనలు చేస్తున్నారన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. అభివృద్ధి అనేది ఒక చోట ఆగేది కాదని చెప్పారు. రాజధాని పేరుతో కూటమి సర్కార్ లక్షల కోట్ల అవినీతికి రంగం సిద్ధం చేసిందన్నారు వైసీపీ నేతలు. ఇక అవినీతిని ఎండగట్టేందుకు కార్యకర్తలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. జగన్ మావిగన్ విమర్శలకు అమరావతి అభివృద్ధే సరైన సమాధానం ఇస్తుందన్నారు సీఎం చంద్రబాబు. పిచ్చి పట్టినట్లు చేసే మావిగన్ ప్రకటనలకు ప్రజలే సమాధానం చెబుతారన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో పార్టీ నాయకుల శిక్షణా తరగతుల్లో పాల్గొన్నారు సీఎం. తర్వాత మీడియాతో చిట్చాట్ చేశారు. అభివృద్ధి అనేది ఒకచోట ఆగేది కాదని తెలిపారు. హైదరాబాద్ తరహాలో అమరావతి కూడా అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేశారు బాబు. మహిళలు, బాలికలపై దాడులకు తెగబడితే కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు సీఎం చంద్రబాబు. బాధితులకు న్యాయం చేసే విషయంలో నిందితులని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించరాదని స్పష్టం చేశారు. కడప జిల్లా కాజీపేటలో బాలిక గొంతు కోసి హత్య చేసిన ఘటనపై ఆరా తీశారు సీఎం. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని పోలీసులు, ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు. అమరావతి పేరుతో భారీ దోపిడీ జరుగుతుందన్నారు వైసీపీ సీనియర్ నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి. కూటమి సర్కార్ అవినీతిని ఎండగట్టేందుకు వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలన్నారు. తాడేపల్లిలోని పార్టీ ఆఫీసులో వైఎస్ఆర్సీపీ ఆర్టీఐ విభాగం రాష్ట్ర స్థాయి సమావేశంలో పాల్గొన్నారు సజ్జల. రాష్ట్రంలో వ్యవస్థలను మేనేజ్ చేస్తూ అవినీతిని దాచిపెడుతున్నారని చెప్పారు. రాజధాని పేరుతో లక్షల కోట్ల రూపాయల అవినీతికి రంగం సిద్ధమైందని ఆరోపించారు సజ్జల. ప్రత్యేక హోదా, రైల్వే జోన్ వంటి అంశాలను చంద్రబాబు కేంద్రం దగ్గర తాకట్టు పెట్టారని విమర్శించారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. ఆ విభజన హామీలపై తమ పార్టీ పోరాటం చేసిందన్నారు. రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని 50 ఏళ్ల కలని వైఎస్ జగన్ నాయకత్వంలో రైల్వే జోన్ కోసం పోరాటం చేశామని చెప్పారు. అవకాశాలు ఉన్న నగరాలను వదిలేసి ప్రభుత్వం అమరావతిని పట్టుకుని వేలాడుతుందని విమర్శించారు అమర్నాథ్. ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఎందుకు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించలేకపోతా ఉన్నాయి, ఎందుకు గట్టిగా అడగలేకపోతా ఉన్నాయి, ఎందుకు కేకే లైన్ విశాఖపట్నం డివిజన్ లో ఉండాలని చెప్పి డిమాండ్ చేయలేకపోతా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారికి కావాలంటే మాత్రం అమరావతి మీద బిల్లు పెట్టాలంటే మాత్రం, అమరావతి రాజధాని అని చెప్పి దాని మీద గెజిట్ కావాలంటే మాత్రం, దాని మీద చట్టం చేయాలంటే మాత్రం మీరు అందరి కాళ్ళు పట్టుకుంటారు. మేజర్ రెవెన్యూ జనరేట్ చేసేటువంటి కేకే లైన్ వాల్టేర్ డివిజన్ లో ఉండాలి, సౌత్ కోస్ట్ రైల్వేలో ఉండాలని చెప్పి మాత్రం డిమాండ్ చేయరు. ఏపీలో పలు శాఖల సర్వర్లు నిలిచిపోయాయి. మీ సేవ, పోలీస్, రెవెన్యూ వంటి పలు శాఖలు నిలిచిపోవడంతో ఉద్యోగులు, ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారు. తిరుమల, శ్రీశైలం ఆలయంలో టికెట్ల జారీలో సాంకేతిక సమస్యలు ఏర్పడ్డాయి. దీంతో ఆఫ్లైన్లో దర్శనం టికెట్లు జారీ చేశారు అధికారులు. పశ్చిమ బంగాల్లో అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీ అధికారంలోకి రాబోతుందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. అంధకారంలోకి రాగానే టీఎంసీ అవినీతి పాలనపై విచారణ చేస్తామని చెప్పారు. యూసీసీ అమలు సహా
ఎన్నికల హామీలను అమలు చేస్తామని చెప్పారు. గత 15 ఏళ్ల సీఎం మమతా పాలనలో ప్రజలకు ఎలాంటి రక్షణ లేదన్నారు బీజేపీ లీడర్స్. పశ్చిమ బెంగాల్లో మే 4 తర్వాత బీజేపీ సర్కార్ రాబోతుందన్నారు ప్రధాని మోదీ. బెంగాల్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పాల్గొంటున్న ప్రధాని సిలిగురి రోడ్ షోలో పాల్గొన్నారు. బెంగాల్లో బీజేపీకి ప్రజల ఆదరణ చూస్తుంటే ఆశ్చర్యంగా ఉందన్నారు. ఇంత ఉత్సాహం గుజరాత్లో కూడా చూడలేదన్నారు మోదీ. పశ్చిమ బెంగాల్లో టీఎంసీ అవినీతి సిండికేట్ సర్కార్ను ఓడించడమే బీజేపీ లక్ష్యమన్నారు ప్రధాని మోదీ. తమకు దేశ భద్రతే ముఖ్యమని, ఎన్నికల్లో గెలిస్తే యూసీసీ అమలు చేస్తామని చెప్పారు. ముర్షిదాబాద్లో ఎన్నికల ప్రచారం చేసిన ప్రధాని టీఎంసీని ఓడిస్తేనే బెంగాల్లో మహిళలు సురక్షితంగా ఉంటారన్నారు. బెంగాల్ను సవాల్ చేసిన బ్రిటిషర్లను ప్రజలు తరిమి కొట్టారన్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ వామపక్షాలను జనం ఓడించారని చెప్పారు. ఈ ఎన్నికల్లో టీఎంసీ అహంకారాన్ని బెంగాల్ ప్రజలు దించుతారన్నారు మోదీ. बंगाल के मेरे भाई बहन 4 मई के बाद देख लेना, ये भागते नजर आएंगे, भागते नजर आएंगे. बंगाल में यूसीसी लागू कर तुष्टीकरण की राजनीति को हमेशा के लिए खत्म किया जाएगा. కేంద్ర సంక్షేమ పథకాలను సీఎం మమతా సర్కార్ బెంగాల్లో అమలు చేయడం లేదన్నారు మోదీ. ఆయుష్మాన్ భారత్ లాంటి స్కీమ్లను అడ్డుకోవడంతో పేదలకు అన్యాయం జరుగుతోందని చెప్పారు. బంగాళదుంప పండించే రైతులను టీఎంసీ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. గత 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న సీఎం మమతా ప్రభుత్వం ప్రజలకు భయమే మిగిల్చిందన్నారు మోదీ. ये टीएमसी की निर्मम सरकार और बीजेपी सरकार में सबसे बड़ा अंतर है. बीजेपी यहां ऐसे उद्योग लगाएगी जिससे लाखों युवाओं को रोजगार मिल सके. साथ ही बंगाल बीजेपी ने बेरोजगार युवाओं के लिए भी मदद की घोषणा की है. పశ్చిమ బెంగాల్ ప్రజలు సీఎం మమతా బెనర్జీ కుటుంబ పాలనతో విసిగిపోయారన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. ప్రజల సంపదను దోచుకుంటూ టీఎంసీ సర్కార్ సిండికేట్ దందాలు నిర్వహిస్తోందని ఫైర్ అయ్యారు. బెంగాల్లో టీఎంసీ ప్రభుత్వాన్ని గద్దె దింపితేనే పేదలకు సంక్షేమ ఫలాలు అందుతాయన్నారు అమిత్ షా. एक बार ममता को उखाड़कर भाजपा की सरकार बनाओ, सिंडिकेट को उल्टा लटका कर सीधा करने का काम हम करें. రైతుల సంక్షేమమే లక్ష్యంగా ఎన్డీఏ సర్కార్ పనిచేస్తోందన్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. కొంత నిధుల కొరత ఉన్నప్పటికీ గ్రామాలకు, వ్యవసాయ రంగానికి ఇంకా చేయాల్సింది చాలా ఉందని చెప్పారు. మధ్యప్రదేశ్లోని రైసన్లో పర్యటించిన రాజ్నాథ్ ప్రతి రైతుకు మద్దతు ధర అందేలా మోదీ సర్కారు కృషి చేస్తోందన్నారు. अब सरकार ने लाखों करोड़ों रुपए खर्च करके गांवों को शहरों से जोड़ा है और सरकार ने बिजली के कनेक्शन घर घर तक पहुंचाए हैं ताकि किसान यदि बिजली के माध्यम से सिंचाई करना चाहता है तो ठीक तरीके से बिजली के माध्यम से भी वह सिंचाई कर सके. పార్లమెంటు ప్రాంగణంలో ఆసక్తికర సన్నివేశం జరిగింది. ఎప్పుడూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకునే ప్రధాని మోదీ, ఎల్ఓపీ రాహుల్ గాంధీ కొద్దిసేపు సరదాగా మాట్లాడుకున్నారు. మహాత్మా జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా పార్లమెంటు ఆవరణలోని ప్రేరణా స్థల్లో స్పీకర్ ఓం బిర్లా, నడ్డాతో పాటు రాహుల్ గాంధీని పలకరిస్తూ ముందుకు వెళ్లారు మోదీ. ఆ తర్వాత మళ్లీ వెనక్కి వచ్చి రాహుల్తో ప్రత్యేకంగా మాట్లాడారు. చండీగఢ్ వేదికగా పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ టీం ఘోర పరాజయం పాలైంది. హై స్కోరింగ్ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ నిర్దేశించిన 220 పరుగుల భారీ లక్ష్యాన్ని 18.5 ఓవర్లలోనే ఛేదించింది పంజాబ్. ఆ జట్టు ఓపెనర్లు ప్రియాన్ షారియా 57, ప్రభ్ సిమ్రాన్ సింగ్ 51 రన్స్తో ధనాధన్ ఇన్నింగ్స్ ఆడారు. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ ఇన్నింగ్స్తో పంజాబ్ను గెలిపించాడు. కేవలం 33 బంతుల్లోనే 69 పరుగులతో సుడిగాల్ ఇన్నింగ్స్ ఆడాడు. చివరి వరకు క్రీజ్లో ఉండి పంజాబ్ టీంను గెలిపించాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో శివం కుమార్ 3 వికెట్లు తీశాడు. అంతకుముందు టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్కు దిగిన హైదరాబాద్ టీంకు ఓపెనర్లు మంచి ఆరంభం అందించారు. అభిషేక్ శర్మ 28 బంతుల్లో 74 రన్స్ చేశాడు. హెడ్ 38, ఇషాన్ కిషన్ 27, క్లాసిక్ 39 పరుగులు చేశారు. దీంతో 20 ఓవర్లలో 6 వికెట్లకు 219 పరుగుల భారీ స్కోర్ చేసింది హైదరాబాద్. పంజాబ్ బౌలర్లలో హర్షదీప్ సింగ్,
శశాంక్ సింగ్లకు తలో 2 వికెట్లు దక్కాయి. ఇవి బులెటిన్ అప్డేట్స్.